శ్రీగురం వైష్ణవం శ్రీరూపం జాగ్రత్తం జీవం చాద్వైతం సావధూతం పరితం సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీరాధా కృష్ణపాదం లలితా శ్రీ నమో ఓం విష్ణుపాదాయ నమః విష్ణుపాదాయ విష్ణు ప్రేష్టాయ భూతలే శ్రీమదే భక్తి వేదాంత స్వామి నిత్యానందినే నమస్తే సరస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య జయ నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయితే కృష్ణాయ కృష్ణ చైతన్య నమో బ్రాహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణే జగద్గీతాయ కృష్ణ గోవిందాయ హే కృష్ణ కరుణా సింధు దీన బంధో జగత్పతే గోపేశ గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే సప్తపంచ గౌరంగి రాధే బృందావనేశ్వరి వృషభానుస్తుతే దేవి ప్రణమామి ప్రియ ఓం ఉగ్రం వీరం విష్ణుం జలంతం సర్వతోముఖం నరసింహం భీషణం భద్రం మృత్యోరుత్యో నమామ్యహం వాంఛాకల్పతరుభ్యశ్చ సింధుభ్యైవ చ వనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద హరే కృష్ణ 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 హరే రేపు అందరూ చాంటింగ్ బ్యాగ్స్ తోటి రెడీ ఉండాలి. మనం ఒక 4 మాలలన్నా చేసుకుందాము. మీకు తెలీదు దాని పవర్. ఏకాదశి రోజు దాని పవర్ మీకు తెలీదు. ఎందుకు అంటే ఈ సన్ మూన్ అట్రాక్షన్ అప్పుడు ఎలా అయితే మా టైడ్స్ వస్తాయో, సముద్రంలో టైడ్స్ వస్తాయి, అలాగే మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి ఆ ఏకాదశి టైం, ఆ టైంలో అనమాట. ఎందుకంటే అది పౌర్ణమికి అమావాస్య అప్పుడు వస్తుంది కదా ఏకాదశి. సో అప్పుడు ఆ టైంలో మన బాడీలో కూడా కొన్ని చేంజెస్ అనేవి జరుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఆ టైంలో మనము కొంచెం భగవంతుడికి దగ్గరగా చాంటింగ్ చేస్తే చాలా 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 పవర్ఫుల్ అనమాట. మనకి ప్రొటెక్షన్ చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకోసం చేస్తారు. యాక్చువల్గా చాలా రీజన్స్ చాలా ఉన్నాయి. సో మీకు ఇదొక్కటి తెలుసుకోవాలి ఏంటంటే స్ట్రాంగ్ కవచం అనేది ఏర్పడుతుంది, బాడీ చుట్టూ కవచం ఏర్పడుతుంది. సో అది దానికోసమైనా మీరు చేయాలి. సో రేపు రెడీగా ఉండాలి జప బ్యాగ్స్ తోటి. సో నా ఇంకెవరైనా ఉన్నారా? సురేందర్ ఎవరు లేరు అనుకుంటా, అందరూ గుళ్ళోకి వెళ్ళిపోయినట్టున్నారు. ఓకే, మనమైతే 3.7కి వెళ్ళిపోదాం. మరి ఇంకెందుకు టైం వేస్ట్ చేయడం వాళ్ళ కోసం. ఈరోజు మనం భగవద్గీత 3.7లోకి వచ్చేసాము. సో ఇక్కడ ఏంటి, సో మీరు అందరు లేరు కాబట్టి నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను మీకు. ఏంటంటే ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు ఏదో ఉండే నిగ్రహనో ఏదో నృగా రాజు. నృగా ఆయన పేరు నృగా. నృగుడు మహారాజు నృగుడు ఎంత మంచివాడంటే అతను ఏం చేస్తాడు, ఈ కృష్ణుడు ఎలా అయితే కృష్ణుడు ఎర్లీ మార్నింగ్ లేచి ఆవులను దానం చేసేవాడు. ఎన్నో ఉన్నాయి, అది నాకు సరిగ్గా కూడా తెలియదు. 13,000 ఎన్నో నెంబర్ సరిగ్గా గుర్తులేదు నాకు. అన్ని ఆవులు దానం చేసేవాడు. అప్పుడు అన్ని ఆవులు ఉండేవి మనకి, ఇప్పుడు తరిగిపోయాయి, లేవు అసలు ఆవులు. కానీ అప్పుడు అలా ఉండేవి. దానం కూడా అలా చేశాడు కృష్ణుడు. సో అలాగే ఈ నృగుడు కూడా దానాలలో ఫస్ట్ ఉండేవాడు అనమాట.
సో ఆవులను దానం చేసేవాడు. సో ఏమైంది ఒకసారి ఇట్లా బ్రాహ్మణులకు దానం చేశాడు. మీరు ఎప్పుడు గుర్తుంచుకోవాలి, బ్రాహ్మణుని హత్య అయినా, బ్రాహ్మణుని సొత్తు దొంగిలించడమైనా చాలా ప్రాబ్లమ్స్ తీసుకొస్తాయి. అంటే ఇప్పుడు బ్రాహ్మణ్ అంటే ఎవరు? బ్రాహ్మణుని కొడుకు బ్రాహ్మణుడు కాదు, అది గుర్తుపెట్టుకోవాలి. కలియుగంలో బ్రాహ్మణ క్వాలిటీస్ ఉన్నవాడు. క్వాలిటీస్ అంటే ఏంటి? వాడు మీట్ ఈటింగ్ చేయడు, ఇలిసిట్ సెక్స్ చేయడు, లైక్ వాట్ ప్రభుపాద సెడ్, ఆల్ నియమాలన్నీ పాటిస్తూ ఉంటాడు, చాంటింగ్ ఎప్పుడు హరినామం చేస్తూ ఉంటాడు, వైష్ణవుడు, చాలా మంచి, అది ప్యూర్ వైష్ణవ్ అనుకో. బ్రాహ్మణ్ అంటే ఇంకా మీట్ ఈటింగ్ లేకుండా అలా ఎలా ఎవరైతే ఉంటారో అలా అన్నమాట. సో అతను అలాంటి వాళ్ళకి దానం చేసేవాడు, బ్రాహ్మణులకి. సో ఈ నృగుడు అలాగే ఒకసారి ఒకతనికి కొన్ని ఆవులను దానం చేస్తే దాంట్లో ఉన్న ఒక ఆవు వచ్చేస్తుంది, మళ్ళీ వచ్చేసి రాజు ఉన్న మందలో కలిసిపోతుంది అనమాట. అది బ్యాక్ వచ్చేస్తుంది, ఉండలేకనో సంథింగ్, అది పారిపోయో సంథింగ్ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత ఈ రాజుకు తెలీదు. ఆయన ఏం చేస్తాడు, మళ్ళీ దానం చేస్తాడు ఇంకొక అతనికి. ఎవరికి? ఇంకొక బ్రాహ్మణ్కి. ఆ దానం చేసిన దాంట్లో ఈ ఆవు కూడా ఉంటుంది అనమాట. సో ఆ ఫస్ట్ తీసుకున్న అతను బ్యాక్ వచ్చేసి ఇది నా ఆవు అని కొట్లాడతాడు. ఇది నా ఆవు బ్యాక్ వచ్చింది, ఇది నాది అని తీసుకుంటాడు. ఈ సెకండ్ ఆయన కూడా కొట్లాడుతుంటాడు, లేదు నేను ఇవ్వను, ఇది నాకు రాజు ఇచ్చాడు, నాకు ఇది కావాలి అంటాడు. అంటే అంత మంచి జాతి ఆవులు అనమాట అప్పుడు ఇచ్చినవి దానాలలో మంచి క్వాలిటీ ఆవులు. సో ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, నాదంటే నాది, నాదంటే నాది. అప్పుడు రాజు దగ్గరికి వెళ్తే రాజు అంటాడు, మీరు ఆ ఆవు ఒక్కటి నాకు వదిలేసేయండి, నేను మీకు రిటర్న్గా వేరే ఆవులు ఇస్తాను అని చెప్తాడు. ఒప్పుకోరు, వినరు వాళ్ళు. లేదు, నువ్వు ఇచ్చిన ఏ ఆవు ఉందో అది నాకు కావాలి అని ఫస్ట్ వాడు అంటాడు, ఫస్ట్ బ్రాహ్మణ్ అంటాడు, సెకండ్ బ్రాహ్మణ్ కూడా అట్లనే కొట్లాడతాడు, నాకు కావాలంటే నాకు కావాలి అని. సో ఈ కొట్లాటల్లో ఇంకా ఏం చేయాలి అతనికి అర్థం కాదు రాజుకి. సో ఆయన చేసిన తప్పు అదనమాట, అక్కడ చిన్న తప్పు చేస్తాడు అనమాట. ఏది? ఇచ్చిన ఆవునే, దానం చేసిన ఆవునే మళ్ళీ ఇంకొకరికి దానం చేయడం అనేది చేయకూడదు. ఒకరికి దానం చేసినాం అనుకో, ఇప్పుడు ఒక పెన్ను ఒకరికి ఇచ్చినాం అనుకో, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ ఆ పెన్ను మళ్ళీ తీసుకొని ఇంకొకరికి దానం చేసినాం అనుకో, దట్ ఈస్ రాంగ్. ఎవరికి ఫస్ట్ వాడికి ఇచ్చినామో అది ఫస్ట్ వాడికే చెందుతుంది యాక్చువల్గా. కానీ ఇక్కడ ఇంకా రాజు ఇద్దరు కొట్లాడుతున్నారు కదా, ఇద్దరు మళ్ళీ బ్రాహ్మణ్సే. ఇద్దరు ఇంకా రాజును శాపనార్థాలు పెట్టి ఇంక వెళ్ళిపోతారనమాట. అంటే కొంచెం వాళ్ళు ఒక బ్యాడ్ ఫీలింగ్లో ఉంటారనమాట రాజు మీద. సో అలా వెళ్ళిపోతారు, అది ఆయన చేసిన తప్పు అనమాట. సో ఇది అంత అయిపోయింది. ఆయన ఒక రోజు చనిపోతాడు, రాజు చనిపోతాడు, నృగుడు చనిపోతాడు. చనిపోయిన తర్వాత ఎవరు వస్తారు? యమధర్మరాజు వస్తాడు. ఆయన వస్తాడు, వచ్చేసి అంటాడు కదా, నీకు నరకం కావాలా స్వర్గం కావాలా అని అడుగుతాడు. ఇదే సేమ్ క్వశ్చన్ ధర్మరాజు కూడా అడుగుతారు అనమాట. చనిపోయాక ఈ పాండవులను కూడా అదే అడుగుతారు, నరకం కావాలా, ఫస్ట్ నరకాన్ని అనుభవిస్తారా స్వర్గాన్ని అనుభవిస్తారా అని. చేసిన తప్పులకి నరకానికి వెళ్తారు, అక్కడ కొన్ని రోజులు ఏమన్నా అంటే చేసిన దానికి కొన్ని రోజులు దే హ్యావ్ టు ఫేస్ ఇట్, మళ్ళీ స్వర్గానికి వెళ్తారు. సో అలా ఉంటుంది. అలా ధర్మరాజు కూడా అలాగే వెళ్ళాడని విన్నాను నేను. సో అలాగే నృగుడు కూడా ఏమవుతుంది, ఫస్ట్ నాకు నరకం కావాలి అంటాడు. నరకం కావాలి అనేసరికి కథం ఇమ్మీడియట్గా ఒక లిజర్డ్ అయిపోయి, సన్నయ్ ప్లీజ్ డోంట్ మేక్ నాయిస్. సో ఒక లిజర్డ్ అయిపోయి భూమి మీదకి వచ్చేస్తాడు. ఒక బెల్లులో ఉంటాడు అనమాట, ఒక బెల్లులో లిజర్డ్ అయి ఉంటాడు. లిజర్డ్ అంటే తెలుసు కదా, ఏంటి లిజర్డ్ అంటే? లిజర్డ్, బల్లి. బల్లి అయ్యి పెద్దదన్నమాట, పెద్ద బల్లి, రాక్షస బల్లి అయిపోయి ఆ బావిలో ఉంటాడు అనమాట. అయితే ఈ యదువంశం కదా, యాదవ కులం కదా ఈ కృష్ణుడిది. సో వాళ్ళందరూ యాదవులంతా ఆడుకోవడానికి వస్తారన్నమాట, చిన్నపిల్లలు ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఆ బెల్లులో చూస్తే పెద్ద రాక్షస బల్లి ఉంటది. అమ్మో ఇది ఎంత పెద్దగా ఉంది బాప్రే అనేసి ఇంకా వాళ్ళు భయపడిపోయి తొందర వెళ్ళేసి కృష్ణకి చెప్తారు, కృష్ణ అక్కడ పెద్ద బల్లి ఉంది, రాక్షస బల్లి, చూస్తే భయం వేస్తుంది దాన్ని చూస్తే, అది ఇది అని చెప్తారు.
చెప్తే అప్పుడు కృష్ణుడు వస్తాడు. కృష్ణుడు వచ్చి దాన్ని బయటికి తీస్తాడు. బయటికి తీసి ఆయన టచ్ తోటి ఆయన మళ్ళీ యక్షకుడు అవుతాడు అనమాట. యక్షుడు అవుతాడు అంటే డెమిగాడ్ దేవ రూపంలోకి వచ్చేస్తాడు. మంచిగా నగలు గిగలు వేసుకొని మంచి అందంగా అట్లా ప్రత్యక్షమవుతాడు. అది చూడగానే అప్పుడు ఆయన స్టోరీ అంతా చెప్తాడు అనమాట. నేను ఇట్లా చిన్న తప్పు చేశాను, తప్పు చేసినందువల్ల నేను ఇలా ఇట్లా రావాల్సి వచ్చింది. ఇప్పుడు నా తప్పు అంతా పూర్తి అయిపోయింది. నేను చేసిన తప్పు అది ఆ పాపం ఏదైతే ఉందో అది అయిపోయింది, దాని శిక్ష అయిపోయింది. సో ఇప్పుడు పుణ్యం యొక్క ఫలితం అనుభవిస్తాడు అనమాట. సో మనం కూడా ఏదైనా అంతే. ఏదైనా చిన్న తప్పు చేసినా, ఏ తప్పులైనా కానీ కూడా అది గ్యారెంటీ పనిష్మెంట్ ఉంటుంది. సో మనం ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, తప్పులు చేయకుండా. ఎవరిదైనా చూసినా కానీ కూడా మెల్లగా కొట్టేయడానికి చూస్తూ ఉంటారు అనమాట కొందరు. కొట్టేయడానికి చూసి చక్కగా మెల్లగా తీసుకొని వెళ్ళిపోతారనమాట. అట్లాంటి పనులు చేస్తుంటారు. సో ఇప్పుడు మనము ఈ స్టోరీ ఎందుకు చెప్పాను అంటే, జస్ట్ యూ షుడ్ నో దట్ హౌ పవర్ఫుల్, ఎంత మనం చేసే తప్పులకి ఎలాంటి శిక్షలు ఉంటాయో మనకే తెలియదు. సో జాగ్రత్తగా ఉండాలి. ఎవడైనా ఒక తప్పు చేశాడంటే, ఇప్పుడు సపోజ్ ఒకడు ఏదో తప్పు చేశాడు, ఇదే దొంగతనం చేశాడు. సో మనం ఆలోచిస్తూ ఉంటాం అనమాట, ఏంటి వాడి టైర్ పంక్చర్ అనేది కావాలి, పోయి పంక్చర్ చేద్దాము, లేకపోతే వాడి బ్యాగ్లో నుంచి ఏదైనా కొట్టేద్దాము, వాడు నాకు తీసుకున్నాడు కదా నేను కూడా అలాగే చేస్తా. అలాంటి పనులు చేసావనుకో కర్మ వెంటాడుతుంది, శిక్ష అనుభవించాల్సి వస్తుంది నువ్వు కూడా. ఎందుకంటే వాడు తప్పు చేసిందా నువ్వు కూడా తప్పు చేయొద్దు కదా. సో నువ్వు ఎలా ఉండాలో అలాగే ఉండాలి. నీకు తెలుసు కదా తప్పని, అలా చేయడం తప్పని తెలుసు కాబట్టి నువ్వు అలాంటి శిక్ష వాడికి వేయొద్దు. వాడికి ఎలా శిక్ష వేయాలో ఫ్యూచర్ ఎయిర్ ఇవన్నీ పంచభూతాలు చూస్తున్నాయి, చుట్టూ ఉన్న ఎయిరే చూస్తుంది. పెద్ద అసిస్టెంట్, గాడ్ అసిస్టెంట్, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, చూస్తూ ఉండు. వాడికి తప్పకుండా శిక్ష ఏదో ఒక రోజు గ్యారెంటీ. ఎందుకంటే వాడు నాటాడు, ఏం నాటాడు, ఒక మొక్క నాటాడు. ఏం మొక్క? తప్పు అనే మొక్క నాటాడు. ఆ మొక్క మెల్లగా పెద్దగా అవ్వాలి కదా వాడికి శిక్ష పడడానికి. కాబట్టి నువ్వేమి ఫికర్ పెట్టుకోవద్దు. నువ్వు ఎప్పుడైతే దొంగతనం వాడు చేశాడని నువ్వు కూడా చేసావు అనుకో, డెఫినెట్గా నీకు కూడా ఏదో ఒకటి పడుతుంది ఫ్యూచర్లో. సో నువ్వు ఎలా ఆలోచించాలి, ఏమనుకోవాలి అంటే, వాడు నాకు ఇట్లా చేశాడు, ఎందుకు చేశాడు కృష్ణ, ఇది నేనేం తప్పు చేసినా నువ్వు ఒక్కసారి అనుకున్నావు అంటే కృష్ణ గ్యారంటీ హీ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ ఫెలో. సో నెవర్ ఎవర్ డూ రాంగ్ అగెనెస్ట్ హూ డిడ్ రాంగ్. వాడు ఒకవేళ రాంగ్ చేస్తే వాడికి ఎగ్నెస్ట్గా నువ్వు రాంగ్ ఎప్పుడు చేయకు. ఎందుకంటే నీకు మళ్ళీ గ్యారంటీ కర్మ సిద్ధాంతంలో ఇది పర్ఫెక్ట్, నిన్ను వెంటాడుతుంది కర్మ. సో జస్ట్ యూ టెల్ టు కృష్ణ, హీ విల్ సాల్వ్ యువర్ ప్రాబ్లం. ఓకే, నౌ ఇప్పుడు నేను చదువుతున్నాను చూడండి 3.7. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. యస్త్వింద్రియాని మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. మాతాజీ ఒకసారి సెకండ్ లైన్ చెప్పారా మాతాజీ? నియమ్యారభతే అర్జున, నియమ్యారభతే అర్జున. ఓకే, అర్థమైందా? నియమ్యారభతే అర్జున. ఓకే, ఇక్కడ ఒకసారి నేను చెప్తాను దీని గురించి. చెప్పిన తర్వాత మీరు తర్వాత టైం అంతా మనము ఇద్దాం ఒక్కొక్కరికి. ఆ టైం వరకు మీరు చూస్తూ ఉండండి. ఇక్కడ ఏమంటున్నాడు ఇంగ్లీష్లో చూడండి. On the other hand, if a sincere person tries to control the active senses by the mind and begins karma yoga in Krishna consciousness without attachment, he is by far superior. అంటే ఏంటి అంటే, ఇక్కడ మీరు కర్మయోగం అంటే ఏంటి ఎవరికైనా తెలుసు? కర్మ అంటే ఏంటి ఫస్ట్ చెప్పండి ఎవరన్నా. కర్మ అంటే ఏంటి? మనం
టకీమని ఏమో చెప్పేశారు. పని మాతాజీ పని. పని. పని, వర్క్. కర్మ అంటే ఏదన్నా ఒక వర్క్. పడుకోవడము ఒక వర్కే. ఎందుకు పడుకోవడం ఒక వర్కే? ఇప్పుడు డెడ్ బాడీ ఉందనుకో, అది పడుకుంది అనుకో, డెడ్ బాడీ, అక్కడ ఏం వర్క్ అవ్వట్లే. ఎందుకు? డెడ్ బాడీ కదా, ఏం లేదు అక్కడ. లోపల ఆర్గాన్స్ కూడా ఏం పనిచేయట్లే, కిడ్నీస్, హార్ట్ ఏం పనిచేయట్లే. కానీ నువ్వు పడుకున్నప్పుడు లోపల అన్ని పనిచేస్తూ ఉంటాయి కదా. నీ కిడ్నీ పనిచేస్తూ ఉంటుంది, నీ డైజెస్టివ్ సిస్టమ్ అది కూడా క్లీనప్ చేసుకుంటూ ఉంటుంది, అది చేసుకునే పని అది చేసుకుంటూ ఉంటుంది, హార్ట్ దాని పని అది చేసుకుంటూ ఉంటుంది. సో ఇక్కడ తప్పకుండా పని జరుగుతుంది డెఫినెట్గా. ఎప్పుడు నువ్వు పడుకున్నప్పుడు కూడా పని జరుగుతుంది. అయితే కర్మయోగం అంటే ఏంటి అంటే, ఇక్కడ యోగం అంటే అటాచ్మెంట్ టు గాడ్. యోగం అంటే అటాచ్మెంట్ టు గాడ్, కర్మ అంటే పని. అయితే ఎవరో ఒకసారి ప్రభువుని అడిగారు ఇదే క్వశ్చన్ ఏంటంటే, మరి మేము ఎప్పుడు మా భార్య పిల్లల కోసం వర్క్ చేస్తూ ఉంటాం కదా, మరి భగవంతుడికి ఎట్లా వర్క్ చేస్తాం ప్రభు? ఇదే క్వశ్చన్ ఒకసారి అడిగారు. అడిగితే అప్పుడు మాకు శిక్షా గురువు ఉన్నారు కదా, ఆయన ఆన్సర్ ఏం చెప్పాడంటే, నువ్వు ఎలా పని చేయాలి అంటే నువ్వు నీ సెన్స్ ఆర్గాన్స్ కంట్రోల్లో ఉంచుకోవాలి ఎప్పుడు. మీకు ఇప్పటివరకు చెప్తున్నా కదా, జంతువులకు వాటి సెన్స్ ఆర్గాన్స్ తోటే కదా పాపం అవి బలైపోతూ ఉంటాయి. ఫిష్ కూడా అంతే. అలాగే చిన్నపిల్లలు కూడా చాక్లెట్ ఇచ్చి పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళకి ఆ సెన్స్ ఆర్గాన్ వీక్ కదా, చాక్లెట్ వాడికి అది ఇష్టం పాపం. సో దాని మీద ఆ వీక్ పాయింట్ మీద వాళ్ళు కొడుతూ ఉంటారు. సో అలాగే నువ్వు కంట్రోల్ అనేది నేర్చుకోవాలి. ఎందుకు చిన్నపిల్లలకి ఎందుకు భగవద్గీత చెప్తారు అంటే ఇదే మెయిన్గా, కంట్రోలింగ్ పవర్ నేర్చుకోండి అని. ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇంకా పెద్దగా అయ్యాక మీకు తెలియదు మీరు ఏమవుతారో. అసలు ఎక్సలెంట్ ఉంటారు, మీకు తెలియదు. ఎందుకంటే లైఫ్లో ఇవన్నీ లేకనే పాపం ఒక్కొక్కడు అన్ని రోగాలు తెచ్చుకుంటూ ఉంటాడు, లైఫ్ హ్యాపీగా ఉండదు, వైఫ్తో ప్రాబ్లమ్స్ ఉంటాయి, డైవర్స్ కేసెస్ ఉంటాయి, పిల్లలు పాపం సరిగ్గా ఉండరు, అన్ని వీటి మీదనే. ఇది ఏంటి? కంట్రోలింగ్ పవర్ కంపల్సరీ రావాలి మీకు కూడా. అది ఫస్ట్ థింగ్, అది చెప్తాడనమాట ప్రభు. ఏం చెప్తాడంటే కంట్రోలింగ్ పవర్ నేర్చుకోవాలి. సెకండ్ థింగ్, డిటాచ్డ్గా ఉండాలి. డిటాచ్డ్గా అంటే ఎట్లా అంటే, ఇప్పుడు కొందరు ఎట్లుంటారంటే రిజల్ట్ మీదనే కాన్సన్ట్రేషన్ పెట్టి చదువుతూ ఉంటారు. నీ ఫస్ట్ రావాలి తప్పకుండా నీ ఫస్ట్ రావాలి అని అట్లా చదవద్దు. నువ్వు ఎట్లా చదవాలి అంటే, ఎగ్జామ్ ఉంది రేపు, ఆ ఎగ్జామ్ నేను మంచిగా చెయ్యాలి అని చదవాలి అంతే. రిజల్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకు. ఎగ్జామ్ ఉంది, ఆ ఎగ్జామ్కి నేను ఏమేమి పోర్షన్ ఇచ్చారు, ఐ విల్ డూ మై బెస్ట్ అన్నట్టుగా చదవాలి. ఎంజాయ్ చేయాలి, అప్పుడే నువ్వు ఎంజాయ్ చేస్తావు. ఎగ్జామ్ రాయడం కూడా ఎంజాయ్ చేస్తావు. కానీ నువ్వు ఎప్పుడైతే రిజల్ట్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినావు అనుకో, ఎంజాయ్ చేయవు, ఎగ్జామ్ ఎంజాయ్ చేయవు. రిజల్ట్ అదే టెన్షన్ ఉంటుంది అన్నమాట. ఒక్కొక్క ఆన్సర్ ఎట్లా చూస్తారంటే, అమ్మాయి మంచిగా ఎంత వస్తుందో, ఎట్లా రాస్తున్నావు ఏమో, అదే ఉంటుంది వాడికి. ఆ టెన్షన్ తోటి రాస్తూ ఉంటాడు. ఆ టెన్షన్ పక్కన పెట్టు, అదంతా పక్కన పెట్టు, రిజల్ట్ తర్వాత చూసుకుందాం, భగవంతుడికి వదిలేయి. అదే కర్మయోగం అంటే. రిజల్ట్ యూ లీవ్ ఇట్ టు గాడ్. వాట్ ఎవర్ బి ద రిజల్ట్, యూ లీవ్ ఇట్ టు గాడ్. జస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ డ్యూటీ. నీ డ్యూటీ ఏంటి? ఇగో ఈ పోర్షన్ ఇచ్చారు, 1 to 7 లెసన్స్ చదవాలి, కూర్చోవాలి, నేర్చుకొని పక్కన పెట్టేయాలి. అంతేగాని ఇంకెవరో ఇంట్లో స్కూల్లో ఇంకెవరో రవిగాడో ఎవడో ఉంటాడు, వాడి మీద కాన్సన్ట్రేషన్ పెట్టద్దు. అరే వాడికంటే ఎక్కువ రావాలి అనేసి అట్లా చదవకు నువ్వు ఎప్పుడు కూడా. ఎట్లా చదవాలి అంటే, నీ డ్యూటీ ఇది, ఏదైతే పోర్షన్ ఇచ్చారో అది పర్ఫెక్ట్గా ఉండడానికి ట్రై చేసి అక్కడ పోయి ఎగ్జామ్ రాయాలి, హ్యాపీగా రాయాలి. టెన్షన్ పెట్టుకోవద్దు మళ్ళీ. అది కూడా వాడు ఎవడో మీద కాన్సన్ట్రేషన్ పెట్టి వాడు ఇంకా అరే అన్ని పేపర్లు తీసేసుకుంటున్నాడు, వాడు ఏమేమి రాస్తున్నాడేమో, అన్ని పేపర్లు తీసుకునేది వాడు, అలా ఆలోచిస్తూ రాస్తే నువ్వు ఇంకా ఏమి చేయలేవు. అది వాడు ఏం రాస్తున్నాడేమో నీకేం తెలుసు, నీకు ఇంకో తెలుసా? నేను ఒకసారి ఇన్విజిలేషన్కి వెళ్ళాను. ఒకడు పేపర్ల మీద పేపర్లు తీసుకుంటూ ఉన్నాడు.
అరే వీడు ఏం రాస్తున్నాడు నాకు అర్థం కాలేదు. సరేలే అని వదిలేశాను. నెక్స్ట్ డే నేను స్కూల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ పర్టికులర్ టీచర్, క్లాస్ టీచర్ ఉంటుంది కదా, వాడి పేరు గోపి అనమాట. ఆ గోపి అనే వాడు చాలా బాగా చదువుతాడా మేడం, అన్ని పేపర్లు తీసుకున్నాడు, నియర్లీ ఒక 10-11 తీసుకున్నాడు అది అని అంటే, వాడు ఏం రాసాడో చూడండి అనేసి ఆ టీచర్ చూపెడుతుంది. ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే పాము ఎలా నడుచును అనే క్వశ్చన్. అయితే వీడు రాశాడు, ఏం రాశాడంటే పాము ఇలా నడుచును డుర్రు చుక్కు డుర్రు చుక్కు డుర్రు చుక్కు. మొత్తం పేపర్ మొత్తం డుర్రు చుక్కే, మొత్తం పేపర్ మొత్తం అదే ఉంది, డుర్రు చుక్కు డుర్రు చుక్కు డుర్రు చుక్కు. మళ్ళీ తిప్పి మళ్ళీ అదే రాస్తూ రాస్తూ వాడికి బోర్ కొట్టుంటది. ఇంకొక పేపర్లో ఏం రాశాడు, బిల్లం 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 బిల్లం. ఇది ఏంట్రా, ఇంకా వాడిని పిలిచి, వాడి టీచర్ పిలిచి, ఏంట్రా ఇది, ఏం రాసావు నువ్వు, ఇదే ఆన్సరేనా అని అడిగితే వాడు ఏం మాట్లాడాడు. అలా ఉంటుంది అనమాట. అంటే వాడి కాన్సన్ట్రేషన్ అంతా ఏం చేయాలో వాడికి అర్థం కావట్లే. వేరేటోడు ఎక్కువ పేపర్స్ తీసుకొని రాసేస్తున్నాడు, వీడికి టెన్షన్ వచ్చేసింది. అరే నేను కూడా ఊరికే అలా ఎందుకు కూర్చోవాలి, నేను కూడా పేపర్స్ తీసుకొని రాస్తా అనేసి కూర్చొని రాస్తూనే ఉన్నాడు. అలా ఉంటుంది. సో వాట్ ఐ వాంట్ టు సే ఈస్, నెవర్ ఎవర్ థింక్ అబౌట్ ద రిజల్ట్. అది భగవంతుడికి వదిలేసేయండి. దట్ ఈస్ వాట్ కర్మయోగం. యోగం అంటే భగవంతుడికి ఏదైతే నువ్వు, ఎప్పుడు నేను అన్నాను కదా, కృష్ణార్పణం అనుకోవాలి. కృష్ణకి అర్పించేసిన రిజల్ట్, నీ డ్యూటీ నువ్వు చెయ్యి అంతే, నీ ధర్మం ఏంటి నువ్వు చేయాలి అంతే. వేరేవాడు దొంగతనం చేసినా నీ డ్యూటీ ఏంటి, నా పెన్ను పోయింది అని చెప్పడమే నీ డ్యూటీ అంతవరకే. టీచర్కి నా పెన్ను పోయిందో, నా బుక్ పోయిందో అని కంప్లైంట్ ఇవ్వడం వరకే నీ డ్యూటీ. అంతేగాని నువ్వే ఇన్వెస్టిగేషన్ చేసి వాడు తీసాడు, వాడిది కూడా కొట్టేస్తా అని నువ్వేదో అలాంటి పనులు నువ్వు చేయొద్దు. మళ్ళీ నీకు కర్మ అంటుకుంటుంది. ఏదో ఇంతకుముందు చెప్పాను కదా, అలాంటి శిక్ష ఏదో ఒకటి పడుతుంది అనమాట. ఇంతకుముందు ఒక రాజుకు శిక్ష పడింది కదా, అలా నృగుడికి శిక్ష పడినట్టుగా మనకు కూడా ఏదైనా శిక్ష పడవచ్చు. సో అలాంటి ఏమి పెట్టుకోవద్దు. ఓకే. సో నెక్స్ట్ ఇంకోటి ఏంటి చెప్పదలుచుకునేది ఏంటి అంటే, ఎప్పుడు కూడా బాడీ, వర్క్ విత్ బాడీ తోటి వర్క్ చేయాలి. అటాచ్మెంట్ అంతా గాడ్ మీద ఉండాలి. అంటే భగవంతుడిని తలుచుకుంటూ పనిచేయాలి, భగవంతుడిని తలుచుకుంటూ పని చేయాలి. దట్ ఈజ్ కర్మయోగం. ఎప్పుడైతే నువ్వు భగవంతుడిని తలుచుకోకుండా, అంటే ఏం తలుచుకుంటున్నావు అక్కడ, ఈ వరల్డ్లీ ప్లెజర్ మీద, అంటే సాధువులా కూర్చుంటావు, అన్ని వేసుకుంటావు, అన్ని మాలలు వేసుకుంటావు, చక్కగా సాధు బట్టలు ఉంటాయి కదా, కాషాయ వస్త్రాలు వేసుకొని సన్యాసులాగా కూర్చొని, నీ థింకింగ్ అంతా డిఫరెంట్ ఉంటుంది. లైక్ ప్రీవియస్గా నేను ఒక స్టోరీ చెప్పాను, పెద్దోడు చిన్నోడు ఒక స్టోరీ. అట్లా ఆ పెద్దోడు పోయి ఏదో అలా అలా ఆలోచించినావు అనుకో, మళ్ళీ బురదలో పడ్డావు. సో దట్ ఈస్ రాంగ్. ప్రిటెండింగ్ లైక్ ఎ సన్యాసి ఈజ్ రాంగ్. దానికన్నా బెటర్ ప్రభుపాద ఏం చెప్తాడంటే, అక్కడ శూద్రుడు స్వీపర్ పని చేస్తాడు కదా, అన్ని చెత్త గిత్త ఎత్తుతాడు, వాడు బెటర్ అంట వీడికంటే. ఎవరు? వాడు కూడా పాపం డబ్బుల కోసమే పనిచేస్తున్నాడు, స్వీపర్ కూడా. వీడు కూడా డబ్బుల కోసమే కాషాయ వస్త్రాలు వేసుకొని అందరి మోసం చేస్తున్నాడు. సో ఈ చీటర్ కంటే వాడు శూద్రుడు చాలా బెటర్ అని చెప్తాడనమాట ప్రభుపాద. సో ఇది కర్మ సిద్ధాంతం అంటే ఇది. సో మనం ఇప్పుడు ఒక్కొక్కరిని అడుగుదాము. ఓకే, ఎవరు చెప్తారు ఫస్ట్? దీత్య చెప్పమ్మా. దీత్య చెప్పు. యస్త్వింద్రియాణి మనసా నియమ్యార్జున కర్మేంద్రియాణి కర్మయోగం అసక్తస్వవిశిష్యతి. కొంచెం తప్పులు పోయినాయి, సెకండ్ అండ్ థర్డ్ లైన్. మళ్ళీ ఒకసారి చెప్తాను. యస్త్వింద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం
असक्तः स विशिष्यते असक्तः स విశిష్యతే ఓకే సో ఇప్పుడు మనము భవిష్యాన్ని అడుగుదాం ఒక భవిష్య చెప్పు యస్త్వేంద్రియాణి మనసా నియమ్య రభతే అర్జున కర్మేంద్రియై కర్మయోగం అసక్తః స విశిష్యతే. వెరీ నైస్ నెక్స్ట్ ఆహ్లాద్ చెప్పం యస్త్వేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియా కర్మయోగం కర్మేంద్రియైః ఇక్కడ చూడు ఇంగ్లీష్ లో చూడు కర్మేంద్రియైః యై ఇక్కడ ఏ ఉంది కదా యై కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. రైట్ ఓకే నెక్స్ట్ ఎవరు చెప్తారు ఓకే ఇక్ష్వాక్ చెప్తాడంట ఇక్ష్వాక్ చెప్పు యస్త్వేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున కర్మేంద్రియాణి కర్మయోగం కర్మేంద్రియాని అనలేదు అక్కడ కర్మేంద్రియైః కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. ఓకే వెరీ నైస్ బాగా చెప్పావు ఓకే ఇంకెవరున్నారు ఇంకెవరు చెప్తారు సో కృష్ణ ఆరాధ్య చెప్పమ్మా యస్యేంద్రియాణి మనసా వెరీ నైస్ నియమ్యారభతే అర్జున నియమ్యారభతే అర్జున కర్మేంద్రియైః కర్మయోగ అసక్తః స యోగం అసక్తః స విశిష్యతే ఓకే వెరీ నైస్ ఓకే నెక్స్ట్ ఓకే వైష్ణవి చెప్తావా రిపీట్ చేస్తాను మాతాజీ. రిపీట్ చేయి యస్తేంద్రియాణి యస్తేంద్రియాణి యస్సేంద్రియాణి యస్ అని ఎస్ ఎస్ ఎస్త్ అను ఎస్త్ ఎస్ ఎస్త్ ఎత్తు వింద్రియాని ఇంద్రియాణి యస్త్వీంద్రియాని ఇంద్రియాణి మనసా మనసా నియమ్యా నియమ్య రభతే అర్జున రభతే అర్జున కర్మేంద్రియైః కర్మేంద్రియైః కర్మేంద్రియ కర్మయోగం కర్మయోగం అసక్తః స విశిష్యతే విశిష్టతే. ఓకే సనై వర్ణిక మాతాజీ యస్త్వేంద్రియాణి మనసా యస్త్వేంద్రియాణి మనసా నియమ్యారభతే అర్జున అర్జున నియమ్యా నియమ్య రభతే అర్జున రభతే అర్జున కర్మేంద్రియైః కర్మేంద్రియ కర్మయోగం కర్మయోగం అసక్తః
అతస్రః సవిశిష్యతే. అవిశిష్యతే. ఓకే, నెక్స్ట్ రేపు తప్పకుండా అందరూ జప బాక్స్ తీసుకొని రండి అమ్మా, తప్పకుండా. ఎవరు రాకపోతే డల్గా ఉంటుంది జప క్లాస్. సో రావాలి, అందరు ప్రజెంట్ అవ్వాలి, మీకే మంచిది. నేను మీ మంచికే చెప్తున్నా, మీకు తెలియదు దాని పవర్ ఏంటో, మీకు తెలియదు. మనం అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటుంది అనమాట లైఫ్లో. మీరు ఏదైతే అనుకుంటారో అది గ్యారంటీ జరుగుతుంది, మీకు తెలీదు ఆ పవర్. అంటే మంచివి అయితేనే జరుగుతుంది, పిచ్చి పిచ్చి అనుకుంటే జరగవు. కృష్ణ ఇస్ దేర్ రో, హీ విల్ నాట్ ఎలో. సో మంచివి అనుకోండి, తప్పకుండా జరుగుతుంది. సో వాంఛా కల్ప చెప్పేసేయండి. వాంఛా కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. గ్రంథరా శ్రీమద్ భగవద్గీత की जय. శ్రీల ప్రభుపాది की जय. అనంత కోటి వైష్ణవ భక్త బృంది की जय. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అందరికి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అందరు టైంకి 7:30 కల్లా వస్తే మీకు